స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పోటీలో నిలబడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి భూములు అమ్ముకొని ఇంకోటి అమ్ముకొని ఇంట్లో భార్యల మెడల మీద ఉన్న పుస్తల తాడులు అమ్ముకొని ఇంట్లో ఉన్న ఎంతో కొంత నిల్వ ఉన్న బంగారాన్ని అమ్ముకొని మీరు పోటీ చేసి అనవసరంగా బికార్లు బిచ్చగాళ్ళు కాకండి. చాలా ధైర్యంగా ప్రజలు కూడా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి, మేము మీ పక్షాన ఉన్నాం, మేము డబ్బులు తీసుకొని ఓటేయము అనే భరోసాని ఆ లీడర్లకు కల్పించినప్పుడే వాళ్ళు కూడా పోటీ చేయడానికి ముందుకు వస్తారు. ఎంత అవునన్నా కాదన్నా ఎలక్షన్స్ మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. ప్రజలు కూడా అదే రకమైన ఆలోచనలో ఉన్నారు, ఎంత ఇస్తావని. పైసలు ఉన్నోడు మాత్రమే గెలవగలుగుతాడు, లేనోడు గెలవలేడు అనే ఒక ఆలోచనలోకి ప్రజలే నెట్టేసిరు. లీడర్లు ప్రజలు అట్లా తయారు చేసిరు, ప్రజలు కూడా అందులోకి వెళ్ళిపోయారు. సో కాబట్టి ఇది చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా గ్రామాలకి ప్రమాదకరం. ఎట్లా అభివృద్ధి అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. వాడు డబ్బులు ఇచ్చి పోటీ చేసి, నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసి, అసలైన ప్రజాసేవ చేసేవాడు గెలవకుండా ఏ రకంగా నీ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది? ₹1 కోటి ఖర్చు పెట్టి 50 లక్షలు ఖర్చు పెట్టి రేపు పొద్దున గ్రామంలో సర్పంచ్ అయిన తర్వాత ఎవరి కోసం పనిచేస్తాడు? మరి ఆయన ఖర్చు పెట్టిన 50 లక్షలు, ఆయన భూమి అమ్మిన 50 లక్షలో, లేకపోతే ఆయన ఇంట్లో ఉన్న బంగారం కుదోబెడితే వచ్చిన 50 లక్షలో, ఇంకేదన్నా ఆస్తి ఉంటే దాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన 50 లక్షలో నీ కోసం ఖర్చు పెడితే, నీ మందు కోసమో నీకు ఇచ్చే ఎలక్షన్లో డబ్బుల కోసమో ఖర్చు పెడితే, మరి వాడు ఆ 50 లక్షలు ఏ రకంగా సంపాదించుకుంటాడు? ఎవరి డబ్బులతో సంపాదించుకుంటాడు? ప్రభుత్వం నుంచి వచ్చే నిధులలో ఏదో ఒక గోల్మాల్ చేసో, ఏదో ఒక అవినీతి చేసో, లేదో ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఏదో ఒక వ్యాపారం చేసో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసో నిన్ను గాలికి వదిలేసి, అంతే కదా. గ్రామ సేవకుడిలాగా తను ఉండాలా. గ్రామ సేవకుడి పదవి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎందుకు? నీ దగ్గర ఖర్చు పెట్టిండు కదా, నీకు ఇచ్చిండు కదా ఎలక్షన్ల డబ్బులు, మరి ఏం చేయాలా? సో అందుకే